మామిడి చెట్టు మొలకెత్తాక ఫ్రూట్స్ రావడానికి 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా పట్టుద్దంట. సో, ఇండస్ట్రీలో ఎవ్వరు పని చేసినా ఈ రోజు మాట్లాడాలి, ఈ స్టేజ్ అనుకుంటారు. ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా చాలా అరుదు. ఇండస్ట్రీలో 10, 20% సక్సెస్ ఉంటది. సో, తీసిన ప్రతి సినిమా విజయం సాధించాలనేది ప్రతి ఆర్టిస్ట్‌కి, ప్రతి ప్రొడ్యూసర్‌కి, ప్రతి టెక్నీషియన్‌కి ఉంటది. కానీ అదొక వరం. అది అచీవ్ చేయడానికి మనలో ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత ఎమోషన్ అవుతామో, ఎంత పెయిన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక ఇదవ్వకూడదు. అన్ని ఇటుకలు కలిస్తేనే ఒక ఇల్లు ఎలా అవుద్దో, సో ఇటుక ఇటుక పేర్చుకుంటూ, అందరి ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక సినిమా తీయాలంటే అదొక నాలాంటి సాధారణ వ్యక్తికి అది నిజంగా ఆహ్, క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్‌గా వేరేమో గాని నాలా కంటెంట్ రిచ్ మాత్రమే ఉన్న వ్యక్తిని నేను కాబట్టి నాకు ఇంకేం తెలీదు నేను. అందుకే 2018లో 'టాక్సీవాలా' చేశాను. సక్సెస్ అయింది. 2023లో 'బేబీ' చేశాను. సక్సెస్ అయింది. మళ్ళీ 2026 నాకు ఇయర్స్ పట్టుద్ది సినిమా చేయడం. నాకదొక జర్నీ. సో, టుడే ఈస్ వెరీ ఎమోషనల్ డే. ఈ జర్నీ మొదలైంది సాయి రాజేష్ గారితో. ఎందుకంటే 'బేబీ' రిలీజ్ ముందే మేమిద్దరం కలిపి మాదొక లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్. ఎప్పుడు ఆయన ఒక భిన్న ధృవాలం మేము. ఆయన ఒకవైపు ఉంటారు. నేను ఒక ఉంటాను. నాలో ఆయనకి చాలా నచ్చవు. ఆయనలో నాకు కొన్ని నచ్చవు. బట్ మా ఇద్దరికి ఉండేది మాత్రం సినిమా అంటే మాత్రం ఒకటైపోతాం. పిచ్చి. మాకు సినిమా అంటే ఆ సినిమా కోసం ఎంత డబ్బవని, ఎంత స్ట్రెస్ అవని, ఎంత ఏదవని, జీవితంలో ఏది పణం పెట్టాలనుకున్నా, ఈ సినిమా మనం ఒక మంచి సినిమా తీస్తామంటే, అది నేను ఇల్లు అమ్మేసుకుంటానా, ఏమైనా తెలీదు. అసల ప్రాణానికి పెట్టైనా సరే అంటారు. మా ఇద్దరికి సినిమా అంటే మాత్రం అంత పిచ్చి. ఆ పిచ్చి మా ఇద్దరిని కలిపుంచుద్ది. ఆయన చెప్పిన కథ డిస్కస్ చేయగానే నాకు ఒక 20 మినిట్స్ చెప్పారు ఆ రోజు. నెక్స్ట్ ఇది చేద్దామా అని. ఎందుకంటే ఆయన ఏ కథ అయినా చెప్పినట్టు అదిరిపోయింది ఈ సినిమా. వెంటనే చేసేద్దాం అనుకున్నాం. 'బేబీ' రిలీజ్ అయిన వెంటనే. వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయింది. బట్ 2 ఏళ్ళు ప్రొడక్షన్‌లో చాలా కష్టపడి, అంటే 'బేబీ' సినిమా మా అంచనాలని మించి హిట్ అయింది. బాధ్యతని పెంచింది, బరువుని పెంచింది. సో, ఏ సినిమా తీసినా సరే మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. అలాగే అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. ఇంకా క్లీన్‌గా, ఇంకా యూనివర్సల్ అప్పీల్‌తో ఉండే సినిమా చేయాలంటే, రాజేష్ రాసే కథలుంటే చాలా డెప్త్ ఉన్న కథలు. ఎందుకంటే, నాకు ఇప్పట్లో ఈ జనరేషన్‌లో నేను ఎవరితో సమకాలీకులతో ఎవరితో పోల్చాలో తెలీదు గానీ, ఇంతవరకు మనం చూసిన బలమైన కథలుండే కొన్ని 'భారతి రాజా' గారు, 'బాలచంద్ర' గారు రాసే కథలు ఉమెన్‌కి, హీరోకి అందరికి చాలా ఎమోషన్స్‌కి పెద్దపీట వేస్తూ, అందుకే ఆయన రాసిన 'కలర్ ఫోటో' అయితే ఏంటి, 'బేబీ' ఏంటి, ఇదేంటి, దిశ ఈ సినిమాలో చాలా మంది హ్యాట్రిక్‌లున్నాయి. ఒక మంచి ఆయన నిర్మాత, నాతో పాటు నిర్మాతగా పెడితే కథల పరంగా ఫస్ట్ హ్యాట్రిక్ గోస్ టు సాయి రాజేష్. అందుకే ఆయన 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనికి ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు. వీఆర్ హ్యాపీ, ప్రౌడ్. సో, రవి నాతో 10 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. నా తమ్ముడు లాంటోడు. తమ్ముడే ఒక రకంగా నా సినిమాలే. ఎందుకంటే నా సినిమా గురించి నేను ఏ సినిమా తీసినా నాకన్నా ఎక్కువ వరీ అవుతుంటాడు. అన్న బాగుండాలి, అన్నకి దీని సినిమా డబ్బులు వస్తాయా రావా అని చెప్పి తను ఆ సినిమాలో రైటింగ్ హెల్ప్ కావాలంటే రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కోసారి మేనేజర్గా కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడెక్కడన్నా డబ్బులు మిగులుతాయా అన్న అంత వ్యక్తి. తన డైరెక్టర్గా మేము పెట్టి, రాజేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి చేస్తున్నప్పుడు, ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు. చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి, ఏం ఆలోచించలేదు. నమ్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం. ఎలా కావాలంటే అంటే అందరి నమ్మకానికి ఇది ఇది ఇంత నమ్మకం ఉన్నప్పుడు స్టేక్ మీద, బ్రెయిన్ మీద స్టేక్ ఉండేది. ఇది పాకెట్ మీద స్టేక్ కాదు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో, అందుకే అంత ఎమోషనల్ అవుతున్నా. ఎందుకంటే కొట్టాం, మళ్ళీ కొట్టాం,
గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు. అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ వండితే ఆ వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం, ఈరోజు తృప్తి. అమ్మయ్యా, మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈ రోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా యతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంతా కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12 crores, 12.3 crores. అంటే మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30-40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే రామ్ డే 1 కే రామ్ రెండు కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్ ఒక బ్యాంకబుల్ స్టార్ గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. అంటే నాకు, ఎందుకంటే నేను హీరోని అభిమానించే వ్యక్తిని, అది ఏ హీరో అయినా సరే. నేను టాక్సీ వాలా చేసిన రోజు అది డే 1 బ్రేక్ ఈవెన్. వెరీ హ్యాపీ. విజయ్ దేవరకొండ గారు చూడండి, ఆనంద్ దేవరకొండతో బేబీ చేసినప్పుడు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్, కిరణ్ గారితో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈ కెరీర్ లో బిగ్గెస్ట్ క్రాసర్ గా నిలబోతుంది. సో మనల్ని నమ్మి ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ, వాళ్ళకి పొగడతలో ఇదో కాదు, వాళ్ళకు మంచి నాన్ థియేటర్ల బిజినెస్ మనం నమ్మి చేయాలి, సినిమా మంచి బిజినెస్ పెంచాలి, వాళ్ళకి మనం చూపించే ప్రేమ అక్కడ ఉంటుంది. నాకు ఈ ప్రేమని, నా ప్రేమను మీ పట్ల ఎలా చూపించాలనుకున్నాను. ఎందుకంటే చాలా మందిని చూసి అభిమానిస్తాం, ఆయనతో వర్క్ చేశాక ఆయన అభిమానిగా మారాను. ఎందుకంటే నాకు చాలా చాలా నాకు స్ట్రెస్ అయ్యేవాడి అన్నప్పుడు, ఎప్పుడు నైట్ కాల్ వచ్చేది, అన్న ఇది మనం కొడుతున్నాం, అస్సలు మీరు అంత మాత్రం కూడా యాక్టర్గా నేను రోజు సెట్లో ఉంటాను కదా, నాకు తెలుసు దీని వైబ్రేషన్ తెలుసు, దీని పొటెన్షియల్ తెలుసు అని చెప్తుంటే ఆయన నమ్మకం అసలు ఈరోజు పే ఆఫ్ అవుతుందంటే, బుక్ మై షోలో 5,000 per hour ఉంటే చాలా కాంటెంపరీగా మంచిదండి. అది ఇప్పుడు 11-12,000కి పర్ అవర్ వెళ్తుందంటే, ఇది జనం ఇచ్చేది, ఒక మీడియా ఇచ్చి మొన్న మీడియా అప్రిసియేషన్ లో ఫోన్ ఆగట్లేదు ఇంత ఇదంటే. సో అండ్ ఆ కల్ట్ క్లాసిక్ అని చాలా మంది అడిగారు సోషల్ మీడియాలో, ఏంటి కల్ట్ క్లాసిక్ అంటే, అదేదో ఒక ఎలివేషన్ కాదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ ఎంత బలమైనది అనే వర్డ్కి అమ్మాయి ప్రేమ తాలూకు బలవత్వాన్ని చేసే కల్ట్. అమ్మాయి ప్రేమ ఒక కల్ట్, అంత బలంగా ఉంటది. క్లాసిక్ ఏంటంటే, ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు, అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మగాడి ప్రేమ. సో అది కల్ట్ క్లాసిక్ అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి. సో ధీరజ్ నాకు నా ప్రేమైన తమ్ముడు. ఎందుకంటే నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇమ్మీడియట్గా తీసుకునేది తను. మాకేమీ ఇది కాదు, నాకన్నా చాలా ఆస్తిపరుడు. వాళ్ళ కమ్యూనిటీ, మా కమ్యూనిటీలో ఒక 5-6 ఫ్లాట్లు ఉంటాయి. అసలు నువ్వేంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేనేం చెప్పలేను. బట్ నన్ను ఒక బ్రదర్లా భావించి, భయ్యా మీకు నేను